అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. లిక్కర్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కవితకు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్లో కొత్త చర్చ మొదలైంది. త్వరలో కేసీఆర్ వద్దకు కవిత వస్తారంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. తన బిడ్డ కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని గతంలో పలుమార్లు మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పుకున్నారు కవిత. కవిత కేసు కొట్టివేతపై మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. కవితను కేసులో అక్రమంగా ఇరికించారన్నారు కేటీఆర్. కవిత కేసుపై కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు మాజీ వినోద్ రియాక్ట్ అయ్యారు. కవిత బయటకు వస్తుందని కేసీఆర్ అప్పుడే చెప్పారంటూ కూడా వినోద్ కామెంట్ చేశారు. వాళ్ళు కడిగిన ముత్యాలాగా బయటకు వస్తున్న స్కామ్ లేదు, బట్టిదే ట్రాష్, అది బూమరాంగ్ అవుతా ఉన్నది. ఇలా మేమిద్దరం అండి, ఆయన కంట్లో నర్సులాగా ఉన్నోళ్ళం. అరవింద్ కేజ్రీవాల్, నేను ముక్కులో కోయలాగా ఉంటే మేము అరవింద్ కేజ్రీవాల్ను ఇటు నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిండ్రు, ఇటు నా కూతురుని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు కడిగిన ముత్యాలాగా బయటకు వస్తున్న స్కామ్ లేదు, బట్టిదే ట్రాష్, అది బూమరాంగ్ అవుతా ఉన్నది. ఇలా 100 times said that we have nothing to do with this case. This is a politically motivated case. As a part of political vendetta, this case has been put on the opposition parties, and I am thankful to the judiciary. They have upheld our faith in the judiciary of this country, and today judiciary has cut through this entire web of lies. They have seen right through it, and very transparently judiciary today has upheld our beliefs, and we are very, very, very thankful to the judiciary. And once again I want to say, through the difficult times, many of Jagruti Karyakartas came to Delhi. The poorest of the poor Karyakartas stood with me. My family stood with me. My kids have become more and more stronger with a greater resolve for me to serve the public. And I am very, very thankful to everybody who stood by me in that difficult situation. Once again I want to say only one thing, that this was a web of lies, and the judiciary has cut right through it with this. बिल्कुल सत्य की ही जीत हुई है. आज सत्य को छुपाया जा सकता है, बहुत देर अंधेरे में रखा जा सकता है, लेकिन सत्य को कभी भी पराजित किया नहीं जा सकता है. రైట్, లిక్కర్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కవితకు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం మీద బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ అయితే జోరుగా జరుగుతోంది. కేసీఆర్ వద్దకు కవిత రాబోతున్నారు అనేటువంటి వార్త ఒకటైతే, గతంలోనే కేసీఆర్ చెప్పారు కేజ్రీవాల్ అలాగే కవిత ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు, రాజకీయ ప్రాపగండాతో పెట్టినటువంటి కేసుగా కూడా అభివర్ణించారు గతంలో కేసీఆర్ అని కూడా వినోద్ రియాక్ట్ అయ్యారు. దానికి సంబంధించి ప్రస్తావన కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కేసీఆర్ వద్దకు కవిత వెళ్ళబోతున్నారు అనేటువంటి పరిస్థితి, అంటే అంతా కూడా పాజిటివ్ సంకేతాలు, అంటే తండ్రి కూతురు కలవబోతున్నారని ఒక మాట చెప్పడం, ఇక వైరు వర్గం అనేది లేదు, కుటుంబం కలిసిపోతుంది అనేటువంటి ఒక అంశం, అలాగే దీనికి సంబంధించి అంతా కూడా సద్దుమణిగిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ మరో విధంగా కూడా యాక్టివ్ కాబోతోంది అనేటువంటి రకరకాల ప్రచారాలు. ఎలా చూడాలంటారు ఈ పరిణామాల్ని? కవిత మాత్రం ఎక్కడ పాజిటివ్గా చెప్పినటువంటి పరిస్థితి, మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అయితే లేదు, కుటుంబాల పరంగా కలుస్తుందేమో కానీ రాజకీయంగా కలిసేటువంటి ప్రసక్తి లేదు, విభేదాలు అలానే కొనసాగుతాయి అనేటువంటి మాట. ఎలా చూడాలంటే ఈ పరిణామాన్ని అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ముఖ్యంగా ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంబంధించి భారీ ఊరట, ముఖ్యంగా క్లీన్ చిట్ ఏదైతే రెవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారం పైన రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అసలు మొత్తం కూడా దాదాపు ఆమె అప్పుడు ఏదైతే ఈ అభియోగం మోపినప్పుడు దాదాపు 5.5 నెలల పాటు కూడా 5.5 నెలల పాటు జైల్లో ఉన్నారు. జైల్లో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఆమె ఉన్నారు. అప్పుడు ఎలక్షన్స్ టైంలో, అంటే ఎంపీ ఎలక్షన్స్ టైంలో అటు పార్టీకి నష్టం కలవడం కావచ్చు, ఈ మొత్తం సినారియో కూడా మొత్తం ఈ ఏదైతే ఈ పరిణామాలు ఉన్నాయో 2023 ఎలక్షన్ కు సంబంధించి కూడా అంతకుముందు నోటీసులు ఇవ్వడం, ఎంపీ ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా పరిణామాలు చేసుకున్నాయి. సో ఆ చర్చ అంతా కూడా అప్పుడే దాదాపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కానీ, ఇటు కవిత గాని, కేసీఆర్ గాని అందరూ కూడా ఒకటే మాట చెప్పారు. సో ఈ మొత్తం ఢిల్లీ లిక్కర్ పాలసీ అనేది ఒక ట్రాష్, అంటే ఆ లిక్కర్ పాలసీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. సో ఈ కావాలని బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని ఇది చేస్తా ఉన్నారు, దీనిపైన మొత్తం అభియోగాలు మోపిస్తా ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కవిత కూడా కడిగిన ముత్యంలా
బయటికి వస్తుంది అంటూ కూడా గతంలో కేసీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, పలుమార్లు మీడియా ముఖంగా చెప్పారు. సో ముఖ్యంగా ఇటు మోడీకి సంబంధించి, అమిత్ షాకి సంబంధించి సో ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కావాలని కుట్రపూరి నా బిడ్డ పైన నిందలు వేస్తా ఉంది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ చాలా నష్టం అయితే జరిగిపోయింది అనేది వాళ్ళు గ్రహించిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు ముఖ్యంగా కవిత చేసినటువంటి ఏదైతే ట్వీట్ ఉందో సత్యమేవ జయతే అనేది ముఖ్యంగా ఆమె ట్వీట్ చేశారు. అంటే సత్యం ఎప్పుడైనా గెలుస్తుంది, నిజాయితీగా ఉంటే అంటే 4 రోజులు లేట్ అవ్వచ్చు కానీ నిజాయితీగా ఉంటే నిజం గెలుస్తుంది, నిజం నిర్భయంగా బయటికి వస్తుంది అనేది సో ఆమె పెట్టిన ట్వీట్ లోని అర్థం. ముఖ్యంగా ఆమె జైలు లోపలికి వెళ్లే ముందు కూడా ఇదే వర్డ్ అంటే సత్యమేవ జయతే అని చెప్పారు. ఆ రోజు కూడా నేను కరిగిన ముత్యంలా బయటకు వస్తానంటూ కూడా లోపలికి వెళ్ళినప్పుడు చెప్పిన పరిస్థితి ఉంది. సో అవన్నీ కూడా ఈ రోజు గుర్తు చేసింది. సో నేను ఒకవైపు అంటే కుటుంబంతో కొంత దూరంగా ఉన్నప్పటికీ కూడా సో కేసీఆర్ గారు ఆనాడు ఇదే చెప్పినారు, నేను కూడా అదే చెప్పినాను. సో ఈ ఏదైతే చట్టాలు ఉన్నాయో చట్టాలకు విలువనిస్తాము. చట్టాలు ఎప్పుడు కూడా అంటే కొన్ని సార్లు చట్టం ఏమైపోతుంది అని వాదనలు వినబడుతున్న తరుణంలో సో ఇలాంటి కేసులో క్లీన్ చిట్ రావడం కూడా ప్రస్తుతం రాజకీయంగా అంటే బీఆర్ఎస్ నుంచి సతీష్ బీఆర్ఎస్ నుంచి ఆ స్థాయిలో స్పందన ఉంది కానీ ఎక్కడ జాగృతి నుంచి కానీ కవిత నుంచి కానీ ఒక పాజిటివ్ రెస్పాన్స్ బీఆర్ఎస్ పట్ల కుటుంబం పట్ల ఎందుకు లేదు అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతోంది కదా. ఇటు కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు, కవిత కేసీఆర్ని కలవబోతున్నారు, లేకపోతే కేసీఆరే పిలిచారని రకరకాలైనటువంటి వార్తలు బీఆర్ఎస్ తరపు నుంచి వస్తున్నాయి తప్ప ఎక్కడ జాగృతి నుంచి లేనటువంటి ఈ సిచ్యువేషన్ పొలిటికల్గా కూడా ఒక ఇంత డిస్కషన్ నడుస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు మనం? అంటే బీఆర్ఎస్ నుంచి ముఖ్యంగా బోయినపల్లి వినోద్ కుమార్ స్పందించారు. అంటే కవిత నిర్దోషిగా బయటికి వస్తుంది అని చెప్పి ఆయన వర్షన్ లో చెప్పినారు. కేసీఆర్ ఏదైతే చెప్పినారో సో అదే జరిగింది. కవిత నిర్దోషి అనేది ఆనాడే కేసీఆర్ చెప్పినాడు. సో ఇప్పుడు ఆమె నిర్దోషి అని తెలిసిపోయిందంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. దాంతో పాటు కేటీఆర్ కూడా ఈ రోజు ట్వీట్ చేశారు. కేటీఆర్ లు ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ గురించి ఈ మొత్తం కూడా వ్యవహారం అంతా ట్వీట్ చేశారు. సో అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగింది అని. దాంతో పాటు కవిత గారు అని కూడా అక్కడ మెన్షన్ చేశారు. సో ముఖ్యంగా ప్రస్తుతం ఆమె కూడా ఒక వైపు నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా పెద్దగా అంటే రాజకీయంగా ఎదుర్కోనున్నారు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. సో క్లీన్ చిట్ వచ్చినప్పటికీ కూడా ఎవరి రాజకీయ ఎజెండా వాళ్ళదే. బీఆర్ఎస్ సంబంధించి రాజకీయ ఎజెండా బీఆర్ఎస్ ఉంటుంది. ఇటు జాగృతికి సంబంధించి కూడా ఉగాది తర్వాత ఆమె పార్టీ పెట్టబోతున్నారు. నేను ఇంకొక 1-2 నెలల్లో పార్టీ పెట్టబోతున్నాను. సో నాకు ఈ తీర్పు రావడం చాలా సంతోషకరం, నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నేను పార్టీ పెట్టబోయే ముందు నాకు ఇది ఒక శుభ రాజకీయంగా కలిసిపోయే సూచనల, రాజకీయంగా ఎదిగేటువంటి సూచనల అనే ఒక కోణం ఉంది కదా, దీన్ని చూడొచ్చంటారా ఈ నేపథ్యంలో? డెఫినెట్ గా అంటే ఇటు 2 వైపులా ఒకవైపు కేసీఆర్ ను ఆమె ఎక్కడ కూడా టచ్ చేయకుండా సో ఒక బీఆర్ఎస్ ను ఇప్పటికీ కూడా విమర్శిస్తా ఉంది. ప్రస్తుతం ఈ రోజుకున్న సిచ్యువేషన్ కూడా సో నాకు ఎవరు తోడు లేరు ఆ టైంలో, అంటే నేను జైలుకి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు కూడా తోడు లేరు అనే వాదనలను ఈ రోజు కూడా తీసుకొచ్చింది. సో నేను రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాను, రాజకీయంగా నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. సో ఇది ఒక నాకు శుభ పరిణామం అంటూ కూడా ఆమె చెప్తా ఉన్నారు. సో కానీ కేసీఆర్ ని మరి కలుస్తారా లేదా అనేది ఒకవైపు చూడాల్సిన అంశం. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళమ్మ శోభమ్మతో చాలా సన్నిహితంగా ఉంటది. ఆమె మరి కలుస్తారా లేదా అనేది అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక మాట ఇటు జాగృతి వర్గాల్లో మాత్రం ఇటు వెళ్ళి అంటే కేసీఆర్ ఇంటికి వెళ్ళి సో ఇద్దరు అమ్మ నాన్నలు కలిసి మరి ఆశీర్వాదం తీసుకొని వస్తారా అనేది అయితే సతీష్ మొత్తం మీద అయితే రాజకీయ పరిణామాలు అయితే ఒక ఇంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఇటు కోర్టు నుంచి క్లీన్ చిట్ రావడం కావచ్చు, లేకపోతే ఇమ్మీడియట్గా కేటీఆర్ ట్వీట్ చేయడం కావచ్చు, కేసీఆర్ వద్దకు కవిత వెళ్ళబోతున్నారనే దానికి సంబంధించి అయితే బీఆర్ఎస్లో ఒక ఇంత ఆనందోత్సాహాలు అయితే ఉంటున్నాయి. కానీ జాగృతి నేతలు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. కుటుంబపరంగా కలుస్తారేమో కానీ రాజకీయంగా కలిసేటువంటి ప్రసక్తే లేదు. ఆమె మాట్లాడినటువంటి మాటలు కావచ్చు అవన్నీ కూడా ఎంతో భావోద్వేగానికి లోనై ఇబ్బంది పడి మాట్లాడినటువంటి మాటలుగా కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి ఏ విధంగా రాజకీయ పరిణామాలు ఉండబోతున్నాయో.